రెండు ముక్కలు మాట్లాడండి. అలాంటి సాధ్యం మాట్లాడతారు. సభాధ్యక్షులు కృష్ణమోహన్ గారు, నా కొలీగ్, అదేవిధంగా చీఫ్ గెస్ట్గా విచ్చేసిన భద్రాచలం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డాక్టర్ సర్జన్ వెంకట్రావు గారు, అదేవిధంగా ముగ్గురు రాజు గారికి ఒకటేసారి కొత్తగా ముగ్గురు రాజుల గారు, తర్వాత మా బాలయోగి నా ఫ్రెండ్ తమ్ముడు, అదేవిధంగా వీర్రాజు గారికి, వేదికలను ఇచ్చిన పెద్దలకి, మీ అందరికీ ఎక్కువ మీ ఓపికకి పరీక్ష పెట్టదలుచుకోలేదు. పైగా మొట్టమొదటిగా నన్ను కృష్ణమోహన్ గారు ఆహ్వానించినప్పుడు మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యొక్క యానివర్సరీ ఉందని చెప్పినప్పుడు ఎవరెవరిని పిలుస్తున్నారని చెప్పాను, అడిగాను. ఎందుకంటే బాలయోగిని పిలుస్తున్నా అని చెప్పారు. తర్వాత డాక్టర్ వెంకట్రావు గారిని ఎమ్మెల్యే గారిని పిలుస్తారని చెప్పేసి నాకు హామీ ఇచ్చారు. అప్పుడే చెప్పా, నేను స్పీకర్ని కాదు, నేను ఉపన్యాసం ఇవ్వలేదు, వాళ్ళని పిలిస్తేనే నేను వస్తా, దృష్టి అంతా వాళ్ళ మీద ఉంటుంది. ఇక బాలయోగి అంటే అనర్ఘళంగా తెలుగు ఏ ఏ అచ్చు దోషాలు లేకుండా మాట్లాడగలడు. కాబట్టి అందరూ వారి వైపు అటెన్షన్ సాధిస్తారు. కాబట్టి నేను వస్తాను, నన్ను మాట్లాడమని అడగొద్దు అనే కండిషన్ మీద వచ్చాను. ఆల్ ఆఫ్ సడన్ నన్ను మాట్లాడమన్నారు. ఏమిటో నా జీవితం అంతా ఇలాగే సరిపోతుంది. ఇంకొక సబ్మిషన్ ఏమిటంటే నాది, నేను బార్ ప్రెసిడెంట్ ఇంకా డిక్లేర్ చేయలేదు. బార్ కౌన్సిల్ బార్ ప్రెసిడెంట్ని ఆహ్వానించారు, ఇంకా అది పెండింగ్లోనే ఉంది. మాజీ బార్ అసోసియేషన్, ఇదివరకు కూడా నేను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాబట్టి మాజీ అనటం సముచితం. ఈ వేదిక మీద నుంచి ముఖ్యంగా ఒక పుష్కరం, దాదాపుగా 12 సంవత్సరాలు, 12 ఏళ్లకు పుష్కరాలు అనే పాట ఉంది కదా, అట్లా ఒక పుష్కరం గతించిపోయింది. ఎన్నో వసంతాలు, ఎన్నో గ్రీష్మాలు, ఎన్నో రోహిళ్లు తట్టుకొని మా కృష్ణమోహన్ గారు, మా కొలీగ్, ఈ స్థాయికి ప్రతిసారి వచ్చినప్పుడు మేము ఎలక్షన్లో కొత్త డెవలప్మెంట్ కనిపిస్తూ ఉన్నాడు. చాలా స్లోగా, నెమ్మదిగా ఏజెన్సీలో ఒక విద్యని అందించడంలో ఎంతో ఓపికగా ఉండి వారికి నన్ను ఆహ్వానించిన వారికి, వారి సతీమణికి కూడా ఈ వేదిక నుంచి కృతజ్ఞత తెలుపుతున్నాను. ముఖ్యంగా నేను రెండు ముక్కలు వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా చెప్పండి అన్నాడు కృష్ణమోహన్ గారు నన్ను పిలిచినప్పుడు. తల్లిదండ్రులకు నేను ఒకటి చెప్తున్నాను, పిల్లల మానసికమైన ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవటమే ప్రథమావిధి. తల్లిదండ్రుల ప్రథమ విధి ఏమిటంటే పిల్లల్ని పోటీతత్వం అనేది మంచిదే, కానీ ఎక్కువగా పోటీ పెట్టి పిల్లల్ని మీకు మార్కులు తక్కువ వచ్చినాయి, తక్కువ వచ్చాయని డిస్కరేజ్ చేయడం కానీ అట్లా చేయకుండా మానసిక ఒత్తిడి లేకుండా పిల్లల్ని పెంచండి, మొట్టమొదటిగా నేను చెప్పేది. అదేవిధంగా గురువులకి, టీచర్స్కు నేను చెప్పేది ఏంటంటే బెత్తం లేని విద్యను గడపండి. బెత్తం లేకుండా పిల్లల్ని మంచి మనసుతోని, ఇది రిఫార్మేటివ్ ఎరా, ఏ యుగంలో చూసినప్పటికీ మా క్రిమినల్ జస్టిస్ సిస్టంలో కూడా సంస్కరణ దిశగా పయనిస్తోంది. అదేవిధంగా పిల్లల్ని చాలా ముద్దుగా, వాళ్ళు మొగ్గలు, ఇంకా బడ్డింగ్ స్టూడెంట్స్ వాళ్ళు అంచెలంచెలుగా ఎదగాలి. వాళ్ళు మానసికంగా ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని మరీ ఎక్కువగా పోటీతత్వం పెంచకుండా, ఐపీఎల్ లాంటి వాటిని చూపెట్టకుండా, వీటన్నిటిని ఒక కమర్షియలైజేషన్ కాకుండా వాళ్ళకి అబ్రహాం లింకన్ గురించో లేకపోతే కొంచెం మంచి మహనీయుల గురించి, గాంధీ గురించి, నెహ్రూ గురించి చెప్పండి. ఆయన ఎవరు సార్, డబ్బులు బాగా సంపాదించేవాడు ప్రపంచంలో, అనిల్ అంబానీల్ని, వీళ్ళ యొక్క చెడు లక్షణాలు చెప్పండి వాళ్ళకి. అంతేగాని వాడు కష్టపడి పెట్రోల్ పంపు కొట్టి పైకి వచ్చాడని అవన్నీ చెప్పొద్దు. ఎందుకంటే సైంటిస్ట్ కొనువయ్యారు మనకి. ఒక అలెగ్జాండర్ ఫ్లెమింగ్ లేడు ఇప్పుడు, ఒక ఎయిడ్స్కి మందు కొనుక్కునేవాడు లేడు, ఎయిడ్స్ మీద వ్యాపారం చేసే డాక్టర్లు ఉన్నారు. మన డాక్టర్ లాగా ఎంతో అందించిపోనేవాడు ఎవడు లేడు ఇప్పుడు. అలాంటి విద్యార్థుల్ని, అలాంటి డాక్టర్ని, అలాంటి లాయర్లని, అలాంటి వ్యక్తిత్వం గల విద్యార్థులుగా మీ పిల్లలు తయారు చేస్తారని ఆశిస్తూ ఈ ఎండకి మీకు పరీక్ష పెట్టకుండా నమస్కారం.